హే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆలోచనలు ఐడియాస్కి తగ్గట్టు ఆటోమేటిక్గా విజువల్ డయాగ్రామ్స్ని క్రియేట్ చేయడానికి ఏదైనా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే నాప్కిన్ AI ద్వారా కొద్దిసేపట్లోనే డయాగ్రామ్స్ని క్రియేట్ చేస్తారు. వెయిట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ బ్రౌజర్ని ఓపెన్ చేసి నాప్కిన్ AI అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక ఫస్ట్లో వస్తుంది కదా లింక్, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఇలా సింపుల్ ఇంటర్ఫేస్తో ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ మనం ఎలాంటి టెక్స్ట్ ఇచ్చినా దాన్ని విజువల్ ఫార్మాట్గా కన్వర్ట్ చేసి ఇస్తుంది. ఈ వెబ్సైట్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఇక్కడే మనకు ఒక 4 స్టెప్స్గా మనకు చూపించారు. ఇలా ఫస్ట్ స్టెప్ చూసినట్లయితే మనం ఏదైనా ఒక టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేయడం, పేస్ట్ చేశాక దాన్ని విజువల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయడం, ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఏదైనా ఎడిటింగ్ చేయాలనుకుంటే దాన్ని ఎడిట్ చేసి మనకు కావాల్సిన ఫార్మాట్లో ఈ విధంగా 4 స్టెప్లు చూపించిన విధంగా PNG కానీ PDF కానీ ఏదైనా ఫార్మాట్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా ఇదంతా చేయాలంటే ఫస్ట్ మనము ఇక్కడ కనిపిస్తుంది కదా గెట్ నాప్కిన్ ఫ్రీ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసి గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కంటెంట్ అంతా మన వద్దే ఉంటే పేస్ట్ చేసి మనం డయాగ్రామ్స్ని క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ మన దగ్గర కంటెంట్ లేదు, ఒకవేళ టాపిక్ మాత్రమే ఉన్నదంటే సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అదే క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మనం సెకండ్ ఆప్షన్ని ట్రై చేద్దాం. సెకండ్ ఆప్షన్ జనరేట్ విత్ AI ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనకు ఇట్లా కొన్ని శాంపుల్గా టాపిక్స్ కూడా కనిపిస్తాయి. మనకు ఏదైనా ఒక టాపిక్ని ఇక్కడ ఎంటర్ చేసి అయినా మనము చేయవచ్చు. ఇప్పుడు నేను ఒక టాపిక్ని ఎంటర్ చేస్తాను. అలా ఎంటర్ చేయగానే కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే AI కంటెంట్ అంతా రాస్తుంది. కంటెంట్ అంతా రెడీ అవ్వగానే మనం విజువల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్న టెక్స్ట్ని క్లిక్ చేసి ఆ కార్నర్లో ఉంటుంది బ్లూ కలర్, దాని మీద క్లిక్ చేస్తే విజువల్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన డయాగ్రామ్ని ఈ లిస్ట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేస్తే అది అక్కడ వస్తుంది. అదేవిధంగా మనకు కావాల్సిన మిగతా టెక్స్ట్ అంతటికి కూడా ఇదే విధంగా విజువల్స్ని క్రియేట్ చేయవచ్చు. అలా కన్వర్ట్ చేసిన తర్వాత వాటిని ఎడిట్ కూడా చేయవచ్చు, లైక్ కలర్స్ అండ్ ఫాంట్స్ సైజ్ ఇలా ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా మనకు ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కింద బాటంలో చూసినట్లయితే మనకు ఫస్ట్ స్ట్రైక్ సెర్చ్ అనేది కదా, దీని ద్వారా మనం ఏదైనా డయాగ్రామ్స్ని సెర్చ్ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. అలాగే లేబుల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనము ఏదైనా డ్రాయింగ్ కూడా చేయవచ్చు. అలాగే ఇమేజెస్ ఇన్సర్ట్ చేయవచ్చు. ఇలా ఈ విధంగా మనకు కావాల్సినట్టు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇక ఫస్ట్ ఆప్షన్ మనం అప్పుడు చూసినట్లుగా మన వద్దే ఒకవేళ కంటెంట్ అంతా ఉంటేనే మనము ఫస్ట్ ఆ కంటెంట్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ నాప్కిన్ అనేది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకొని బ్లాంక్ నాప్కిన్ సెలెక్ట్ చేసుకుంటే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ టైటిల్ ఇవ్వాలి. మనం టాపిక్ టైటిల్ ఇచ్చేసి మనం కాపీ చేసుకున్న కంటెంట్ అంతా ఇక్కడ పేస్ట్ చేసి మనం విజువల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్న టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని బ్లూ కలర్ లైన్ మీద క్లిక్ చేస్తే మనకు విజువల్ క్రియేట్ అవుతుంది. ఈ విధంగా మనం క్రియేట్ చేయవచ్చు. ఇదంతా మనకు కంప్లీట్ అయిన తర్వాత మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ టాప్ షేర్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ PDF అని ఉంటుంది, దాని మీద అయినా క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం సింపుల్గా డయాగ్రామ్స్ని క్రియేట్ చేయవచ్చు. ఇక అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.